యెస్. ఇప్పుడు ప్రెజెంట్ అదే జరుగుతోంది. ఒక పక్క రేవంత్ రెడ్డి గారేమో ఇలా భూముల్ని క్లీన్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేయగానే వెంటనే మళ్ళీ కేటీఆర్ గారి స్టేట్మెంట్ నిన్న మొన్న మనం చూసాం. ఒకవేళ గవర్నమెంట్ గనక అది పాడు చేస్తే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ ఈకో పార్క్‌ని చేస్తాం దాన్నని చెప్తున్నారు. అంత ఈజీనా అండి? అదంతా ఎన్నో అది కాదు కదా. ఏళ్లుగా క్రియేట్ అయిన ఒక ప్లేస్ అది. అంటే ఇప్పుడు డిస్మాంటిల్ చేసిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన హ్మ్. తర్వాత ఒక గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్‌ను మళ్ళీ వీటో చేసి ఇంకోటి చేయడం అనేది కూడా తప్పది కూడా. యెస్. ఎందుకంటే మీరు ఇచ్చిన తర్వాత కొన్నవాడికి వాడికి ఎలా ఉంటుంది? నువ్వు హ్మ్. అమ్ముతున్నావు, నేను కొన్నాను, హ్మ్. నేను డబ్బులు పెట్టాను, నేను పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం ఎవరైనా ఎలా క్యాన్సిల్ చేస్తారు వేరే గవర్నమెంట్ హ్మ్. వచ్చినాక? ఇన్‌కేస్ వస్తే హ్మ్. ఎగ్జాంపుల్ అంటే ఈ స్టేట్మెంట్ రైట్, రాంగ్ ఆ స్టేట్మెంట్ అంటే పబ్లిక్‌ని కన్‌ఫ్యూజ్ చేయకూడదు. హ్మ్. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా ప్రతి గవర్నమెంట్ ఇదే చేస్తుంది. చాలా క్రిటికల్ ఇంపార్టెంట్ ప్రైమ్ ల్యాండ్స్ అన్నీ అమ్మడం అనేది ఒక హ్మ్. ఒక ఒక రెవెన్యూ సోర్స్ కింద పెట్టుకుంది. గవర్నమెంట్ ల్యాండ్స్‌ని అమ్మడం కంటే మిగతా చాలా మార్గాలున్నాయి వెల్త్ హ్మ్. క్రియేషన్‌కు. సో, దయచేసి మనకు ఫ్యూచర్‌కు సంబంధించిన ఆస్తులు ఏ గవర్నమెంట్ అయినా బీజేపీ, హ్మ్. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏ గవర్నమెంట్‌కైనా యాజ్ ఎ సిటిజన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ద హైదరాబాద్ ఈస్ అది వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన మనకు బాధ్యత ఉంది. హ్మ్. గవర్నమెంట్‌కి కూడా ఉంది. సో, మనకున్నటువంటి ఆ ప్రెషియస్ మళ్ళీ మనం ప్రొక్యూర్ చేయలేము. గవర్నమెంట్ ప్రొక్యూర్ యెస్. చేయడం చాలా కష్టం. హ్మ్. ఉన్న వాటిలలో చక్కగా మనకు ఒక ఆహ్, ఒక మంచి క్వాలిటీ లైఫ్‌ని ఇవ్వడానికి వాడిని వాడుకుంటే బావుంటుందనేది ఒపీనియన్ అండి.